కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గర్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజి రామ్జీ పథకం జిల్లా స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం జగ్గంపేట మండలం రాజపుడి గ్రామంలో ఘనంగా జరిగింది. ద్వామాపిడి ఎస్ మధుసూదన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై గ్రామంలో నరసన్న చెరువుకు ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ విబిజి రామ్జీ నూతన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అడప భరత్, ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు, ఎస్పీఎస్ అప్పలరాజు, ఆత్మ కమిటీ చైర్మన్ పైడిపాల సూరిబాబు, రేఖా బుల్లిరాజు, జగ్గంపేట సొసైటీ చైర్మన్ బుర్రి సత్యబాబు, బీజేపీ నాయకులు కందుల అచ్యుతరామయ్య, పెద్దాపురం డివిజన్ ఏపీడీ ఎం భానుప్రకాష్, తహసీల్దార్ ఆర్ రమేష్, ఎంపీడీఓ ఏవీఎస్ చంద్రశేఖర్, ఏపీఓ ఆర్ గంగాభవాని, ఇతర అధికారులు, విబిజి రామ్జీ శ్రామికులు తదితరులు పాల్గొన్నారు. అన్ని దొరకనటువంటి రోజులు ఉంటాయో ఆ రోజుల్లో 125 రోజులు 25 రోజులు పెంచడమే కాకుండా ఇక్కడ శ్రామికుడి యొక్క శక్తిని దోచుకోకూడదు అని చెప్పి చేయడమే కాకుండా శక్తికి తగ్గటువంటి ఫలితాన్ని ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో ఇవాళ 312 రూపాయలు 18 రూపాయలు ఒక టార్గెట్ పెట్టి మినిమం ఆ కూలికి తగ్గకుండా ఇవ్వాలి అని చెప్పి నిర్దేశించడం జరిగింది ఇందులో. అంతేకాకుండా గతంలో అయితే ఎప్పుడు వస్తాయో తెలియదు ఈ ఉపాధి హామీ పనులు డబ్బులు, ఎప్పుడు రావో తెలియదు. అలా కాకుండా ఇవాళ ఉపాధి హామీ పని వారం రోజులు చేసిన తర్వాత 7వ రోజున ఖచ్చితంగా అతని అకౌంట్లో ఆ డబ్బులు పడాల్సిందే. ఇన్ కేస్ ఏదైనా పొరపాటు వల్ల పడవకపోతే 7% వడ్డీతో జమ చేయాల్సిందే. తర్వాత ఇటువంటి మార్పులు చేయడమే కాకుండా రైతాంగానికి కూడా ఇప్పుడు మొదట్లో మనం పొంత రోడ్లు వేసుకునేవాళ్ళం, మళ్ళీ ఇవాళ డొంక రోడ్లన్నీ కూడా వేసుకోవడానికి పటిష్టంగా నిర్మాణం చేసుకోవడానికి అవకాశం కలిగింది. ఇలా ఒక పని కాదు, మనకి గ్రామీణ వాతావరణంలో కావలసినటువంటి శాశ్వత కార్యక్రమాలన్నిటినీ కూడా ఈ జీ రామ్జీ పథకం ద్వారా చేయడానికి అవకాశాలు ఇచ్చారు. అన్ని పనులు కూడా మనం చేసుకోవచ్చు. కాబట్టి ఇది మెరుగులు దిద్దినటువంటి శ్రామికుడికి ఒక రామరాజ్యాన్ని ఇచ్చేటటువంటి సుఖశాంతులతో జీవించేటటువంటి పరిస్థితుల్లో ఇటు శ్రామికుడు కానీ అటు రైతు కానీ ఇబ్బంది పడకుండా ఈ పథకాన్ని రూపకల్పన చేసి ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మన జిల్లా వ్యాప్తంగా మన నియోజకవర్గంలో మనం రాజ్పూర్లో ప్రారంభించుకున్నాం. అంతేకాకుండా ఇవాళ మంచినీళ్ళ చెరువు, మనం కొత్తూరు మంచినీళ్ళ చెరువుని పరిశీలించారు చేసింది. వెంటనే దాని మీద ఒక నిర్ణయం చెప్పాడు. ఇమీడియట్గా దీన్ని మంచినీళ్ళు కూడా తాగి చూశాడు. అందులో నూతులే తాగి చూసి దీన్ని మనం మంచి చేయాల్సిందే, దీన్ని శుభ్రం చేయాల్సిందే అని చెప్పి దానికి సంబంధిత అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగానే ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దానికి మరింత మెరుగులు దిద్ది ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా చూసుకున్నట్టయితే మరి మన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ప్రారంభించేటటువంటి ఈ ఉపాధి హామీ పథకం జీ రామ్జీ పథకం ఏదైతే ఉందో పేరు మార్చినటువంటి పథకం, ఆ పథకాన్ని తిరుపతిలో ప్రారంభించారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో ప్రారంభించారు. అలాగే మన జిల్లాలో మనం రాజపూడిలో ప్రారంభించుకున్నాం.
జేసీ గారు, నేను అలా మీరందరూ కలిసి ప్రారంభించుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ దీని మీద చాలామందికి అవగాహన లేక, ఆలోచన లేక, జీ రామ్జీ పథకం అంటే మహాత్మా గాంధీ పేరు మార్చేశారు అని చెప్పి విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. మహాత్మా గాంధీ పేరు మార్చడం కాదు, ఆయన ఆలోచనలకు అనుగుణంగానే ఈ పథకం ముందుకెళ్తుంది, మరింత మెరుగులు దిద్దుకుని ముందుకెళ్తుంది. ఎందుకంటే ఆయన పోరాటమే, మహాత్మా గాంధీ యొక్క పోరాటమే ఆకలి డొక్కలు పైకి లెగాలి అని చెప్పి, స్వేచ్ఛాయుత వాతావరణంలో భారతీయుడు ప్రతి ఒడు జీవించాలని చెప్పి స్వాతంత్ర్య పోరాటం చేసి సత్యాగ్రహంతో ఆయన సాధించినటువంటి పరిస్థితే కాకుండా భారతదేశానికి ఒక మంచి సూక్తినిచ్చాడు. అటువంటి మహనీయుడు. సత్యమేవ జయతే. మనిషి ఎప్పుడు సత్యాన్ని నమ్ముకుని సత్యాన్ని మాట్లాడుతూ వెళ్తే అతనికి ఇంక తిరుగు ఉండదు అన్నది ఒక బ్రహ్మాండమైనటువంటి సూక్తితో ధర్మాన్ని కాపాడు, ధర్మం నిన్ను కాపాడుతుంది. అటువంటి మహనీయుడిని భారతదేశం ఎప్పుడూ మర్చిపోదు. కానీ ఇక్కడ ఏదైతే జీ రామ్జీ పథకం ఉందో దీని పేరు మార్చడం జరిగింది. అంటే అంతకంట పురాణాలు ఘోషిస్తున్నటువంటి రామరాజ్యంలో ఏదైతే ఆకలి కాకలు లేకుండా ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారో అంత సుఖశాంతులతో ఉండే విధంగా రాముడి పేరుతోటి ఈ పథకాల్లో మెరుగులు దిద్దాలి అని చెప్పేసి ఈనాడు కూటమి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అందులో భాగంగా చూసుకున్నట్టయితే మెరుగుల దిద్దడంలో భాగం అప్పుడే రామరాజ్యం ప్రారంభమైంది. కొంచెం సామాన్యుడికి ఆకలి కేకలు లేకుండా 100 రోజులకే నిన్నటిదాకా ఉన్నటువంటి ఈ పథకం 125 రోజులకు వచ్చారు. నిన్నటిదాకా రైతాంగానికి ఇబ్బంది అయినటువంటి ఈ పథకం రైతుకు వెలుసుబాటును కలిగించింది. అంటే రైతు పని ఎప్పుడైతే ఉంటుందో ఆ సమయంలో ఈ పథకం ఉండదు. రైతు పని చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగానే